ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. శంషాబాద్ లో రోజుకి ఎన్నో విమానాలు టేక్ ఆఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ఇందులో చిత్ర విచిత్రం ఏం లేదు. కొన్ని టైమ్స్ ప్రయాణికులకు అసౌకర్యం కలగడమో, లేదంటే విమానాలు ఆలస్యం అవ్వడమో, లేకపోతే కొన్ని టైమ్స్ అసలు ఏమి చెప్పా పెట్టకుండానే క్యాన్సిల్ చేయడమో, ఇట్లాంటివి కూడా మనం వింటూ ఉంటాం. కానీ కొన్ని ప్రమాదాలు ఎంత డేంజరస్ అంటే తెల్లవారి లేచి ఎవరు ముఖం చూసినాం రా బాబు, అబ్బో బాల్ బచ్, మనమైతే బతికి బయటపడ్డం అనేటువంటిది కొన్ని మనం లైవ్గానే కొంతమంది లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా వింటూ ఉంటాం. ఈరోజు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో అదే జరిగింది. బికాజ్ ఇది పూర్తిగా శంషాబాద్ నుంచి గోవా నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి విమానంకైతే ఏటీసీ అధికారులు ల్యాండింగ్కి ఫస్ట్ అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత ల్యాండింగ్ చేయడానికి విమానం అంటే రెడీగా ఉన్నటువంటి టైంలోనే ఇంకో విమానంకి టేక్ ఆఫ్ చేయడానికని సిగ్నల్ ఇచ్చిండ్రు. దీంతో అసలు ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు అంటే ఒకే ట్రాక్ మీద విమానం ప్రయాణించేటటువంటి ఒకే లేన్ మీద ఒకటి ల్యాండ్ అవుతుంది, ఇంకోటి టేక్ ఆఫ్ చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు. దీంతో కొన్ని సెకండ్స్ అసలు ఏమీ అర్థం కాలేదు. ఇది వెంటనే ఎవరో గమనించలేదు. టెక్నికల్లీ ఏటీసీ ఓకే అన్న తర్వాతనే విమానాలు టేక్ ఆఫ్ కానీ లేకపోతే ల్యాండ్ అవ్వడం కానీ ఇవి రెండు జరుగుతుంటాయి. అట్లాంటి టైంలోనే వీళ్ళిద్దరూ అంటే ఆ రెండు విమానాలకు సంబంధించిన పైలట్స్ ఎవరైతే ఉండనో వాళ్ళ అలర్ట్ వల్లనే, ఏది ల్యాండ్ అవుతున్న విమానం అయితే మనం ఏం చేయడానికి ఉండదు, బట్ టేక్ ఆఫ్ జరుగుతున్నటువంటి విమానాన్ని మాత్రం వెంటనే ఆ పైలట్ అబ్జర్వ్ చేయడం, తర్వాత రివర్స్ తీసుకున్నాడు. అప్పుడు ఆ విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. అంటే 150 మంది ప్రయాణికులు ఒకవేళ అట్లనే ఒకటి ల్యాండ్ అవుతుంది, ఇంకోటి టేక్ ఆఫ్ చేస్తున్న టైంలో రెండు విమానాలు అంటే శంషాబాద్ విమానాశ్రయంలోనే రెండు విమానాలు ఒకదానికొకటి డాష్ ఇచ్చుకునేవి. అందులో ఎంతమంది ఉండేనో ఇంట్లో ఎంతమంది ఉండే, 150 మంది ఇంట్లో ఉన్నారనుకోండి, అందులో కూడా ఒక 150 మంది అనుకోండి, 300 మంది ప్రాణాలు మొత్తంగా ఈ రెండు విమానాలు డాష్ ఇచ్చుకొని పూర్తిగా గాల్లో కలిసే ప్రమాదం ఉండేది. కానీ అంటారు కదా, అదృష్టం ఇంత కూడా అదృష్టం ఉంటే బతికి బట్టగట్టచ్చు అని. అదే జరిగింది. అంటే పైలట్ దేవుడి రూపంలో ఈ 150 మంది ప్రాణాలని కాపాడిండు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఎక్కడ అనంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అధికారులు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాన్ని ల్యాండింగ్కు అనుమతిచ్చిండ్రు. అదే రన్వేపై మరో విమానం టేక్ ఆఫ్కి సిద్ధం చేసేసిండ్రు. సో రెండిటికి సిగ్నల్ ఇచ్చిండ్రు. అటు నుంచి ఇటు వచ్చే విమానానికి, ఇటు నుంచి అటు వెళ్ళే విమానానికి కూడా ఏటీసీ అనుమతి ఇచ్చింది. సో ఈ మిస్టేక్ ఎందుకు జరిగింది ఏంటి, గాల్లో ప్రాణాలు కలిసిపోయేవి, 150 నుంచి 300 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటి. ఇది ఎంత పెద్ద బ్లండర్, ఇది ఎంత పెద్ద మిస్టేక్. దీంతో ఏటీసీ అధికారులకు ఆ రోజు ఆ టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఏటీసీ అధికారులందరికీ కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనేది నివేదిక కోరడం అయితే జరిగింది. పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్ను ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తూ ఉండగా టేకాఫ్ కోసం రన్వేపై ఇప్పటికే మరో విమానం ఉంచబడిందని అతను గమనించిండు, అంటే పైలట్ గమనించిండు. దీంతో ప్రమాదం పొంచి ఉందని ఈ పైలట్ గ్రహించిండు. వెంటనే ల్యాండింగ్ను నిలిపివేసి టేక్ ఆఫ్ చేసుకొని దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిండు. అట్లా వీళ్ళ ప్రాణాలైతే దక్కినాయి. సో ఇది యాక్చువల్లీ జరిగింది. ఏది యాక్చువల్లీ టేక్ ఆఫ్ చేస్తున్నటువంటి విమానం కాదు, యాక్చువల్లీ ల్యాండ్ అవుతున్నటువంటి విమానం ఏదైతే ఉండేనో ఆ ల్యాండ్ అవుతున్న విమానంకి సంబంధించిన పైలటే ఇది గమనించిండు. వెంటనే ఆ విమానాన్ని ల్యాండ్ చేయకుండా పూర్తిగా మళ్ళీ గాల్లోకి తీసుకువెళ్ళి 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిండు. తర్వాత విమానం ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయిన పరిస్థితి. విమానంలో ఉన్నటువంటి 150 మంది ప్రయాణికులు అంటే ఏమంటారు, ఊపిరి పీల్చుకున్నారు అనుకోవచ్చు. ఇక పైలట్కి అయితే ఎంత ధన్యవాదాలు చెప్పిండ్రో మరి ఏంటో.
మనం ఊహించుకోవచ్చు. కొద్దిసేపటికే విమానం విశాఖపట్నం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. సో ఆ 15-20 నిమిషాలు అందులో విమానంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏదైతే ల్యాండ్ అవుతున్న విమానంలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఏటీసీలో ఈ అధికారులు, దెన్ అక్కడ టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నటువంటి విమానం. టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నటువంటి విమానం అయితే ఏం చేయడానికి లేదు, బికాజ్ అది అట్లా ఉండిపోతుంది. దాన్ని స్టార్ట్ చేయాలంటే కూడా మిగతా అన్నీ కూడా అక్కడ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో అవన్నీ ఫినిష్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఏదైతే ల్యాండ్ అవుతుందో ఆ విమానానికి సంబంధించిన పైలటే కొద్దిగా చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించిండు. ఆ 150 మంది ఎవరైతే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళ ప్రాణాల్ని కాపాడిండు దేవుళ్లాగా. సో ఇదంతా కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఏటీసీ. శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుండే, అట్లాగే విమానం ఎక్కాలంటేనే భయపడిపోయే పరిస్థితి కూడా వస్తుండే. ఎందుకంటే కళ్ళ ముందటనే ఆ విమానం ఇక ఏమవుతుండేనో తెలియకపోతుండే. సో అట్లాంటిది ఆ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడగలిగిండు పైలట్. సో ల్యాండ్ అవుతున్న విమానంలో ఎగైన్ని గాల్లోకి తీసుకువెళ్ళి ఒక 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత ఏటీసీ అధికారుల నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చి ఇక ల్యాండ్ చేయొచ్చు అన్న తర్వాత అప్పుడు ఆ విమానాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన పరిస్థితి. సో ఒక 15-20 నిమిషాల పాటు ఎంత టెన్షన్ పడి ఉంటారో అందరూ అనేది ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ మధ్య కాలంలోనే చాలా అంటే చాలా, ఎస్పెషల్లీ అమెరికాలో చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినాయి. అవేంటి అని అంటే గాల్లోనే పేలిపోవడం, యాక్సిడెంట్లీ కూలిపోవడం, ఇట్లాంటి విమానాల ప్రమాదాలే చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అగైన్ ఇప్పుడు శంషాబాద్లోనే, అది మన హైదరాబాద్ శంషాబాద్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపగలిగామంటే నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని కూడా అనుకోవచ్చు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఈ భారీ ప్రమాదాలు తప్పినప్పుడు మాత్రం నిజంగానే అందరూ ఊపిరి పీల్చుకోవాల్సిందే. సో ఈరోజు ఒక పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు.